వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరియు వేదిక ఉన్న పెద్దలకు, ముందున్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలమనేరు రూరల్ మండల కన్వీనర్గా ఏకగ్రీవంగా కొనసాగుతున్నటువంటి మా అన్నగారు మండిపేట కోటూరు బాలాజీ నాయుడు గారికి మా మిత్రులు, కార్యకర్తలు, నాయకులు అందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పలమనేరు రూరల్ మండలంలోనే కొలమాసులపల్లి ఫస్ట్ పెద్ద పంచాయతీ అయితే దాని తర్వాత బైపగారపల్లి పంచాయతీ, పలమనేరుకు 13 కిలోమీటర్ల సుమారు దగ్గర ఉన్నటువంటి గ్రామం నుంచి కూడా ప్రతిరోజు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల కోసం, నాయకుల కోసం ప్రతి నిమిషము తప్పించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా రూరల్ మండల కన్వీనర్ బాలాజీ నాయుడు గారు అని చెప్పి మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏ కార్యకర్త కష్టం వచ్చినా కూడా, ఏ నాయకుడికి ఆపద వచ్చినా కూడా ఒక్క ఫోన్ కాల్తో నేను ఉన్నానని చెప్పి ఆయన సొంత పనులన్నీ కూడా పక్కన పెట్టి పార్టీ కోసమే పనిచేసేటువంటి నాయకుడు మా బాలాజీ నాయుడు గారు. కాబట్టి మా తరఫున నేను కూడా ఆయన సహచరుడుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే కులం చూడడు, మతం చూడడు, పార్టీ చూడడు, ఏది ఎవరైతే మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దాని తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీకి ఆయన ఎనలేని కృషి చేస్తూ 14 సంవత్సరములు ఏకధాటిగా కన్వీనర్గా ఉన్నారు. ఇప్పుడు మరలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఈ జిల్లా పెద్ద దిక్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు, పలమనేరు శాసనసభ్యులు ఎక్స్ వెంకటేగౌడ గారి ఆదేశాలతో పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఎందరున్నారో అందరూ కూడా ఒకే ఒక పేరు, ఆ పేరే బాలాజీ నాయుడు. మరొకసారి ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత మళ్ళా బాలాజీ నాయుడు కన్వీనర్గా ఎన్నుకోవడం మా పార్టీ మేమందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ మేమందరూ కూడా ఆయన వెనకాల నడుస్తామని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని, ఆయన ఆదేశాలు ఏమిస్తే అవి తూచా తప్పకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మా బాలాజీ నాయుడు గారికి మరొక్కసారి అవకాశం ఇచ్చినట్టు మా లీడర్లు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈసారి పార్టీ రూలింగ్లో లేకపోయినా కూడా పార్టీ కోసం నిరంతరం కృషి చేసేటువంటి స్వభావి, సహృదయుడు, మంచి మనసు కలిగినటువంటి బాలాజన్న గారు ఇంకా కూడా పార్టీని గతంలో బాలాజన్న గారు కన్వీనర్గా ఉన్నప్పుడు 10 మంది సర్పంచులకి 9 మంది సర్పంచులు గెలిపించిన ఘనత బాలాజీ నాయుడు గారిది మరియు ఇతర నాయకులకు కూడా ఉంది. ఎందుకంటే అందరూ సమిష్టిగా బాలాజీ నాయుడు గారి సారథ్యంలో మేమంతా కూడా ఒకే మాట మీద నడుస్తూ ఉన్నాం. అదేవిధంగా దగ్గర 83 నుంచి కూడా మొన్నటి వరకు ఎంతవరకు పలమనేరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారి ఉండడం జరిగింది. తర్వాత అంతా కూడా తెలుగుదేశం పార్టీ వశం. కానీ ఈసారి జరిగినటువంటి ఒక ఎస్టీ మహిళా రిజర్వేషన్ వస్తే కూడా ఆయనకి ఎంపీపీ రాకపోయినా కూడా ఆయన ఎక్కడా కూడా కలత చెందకుండా పార్టీ కోసం పనిచేసి ఒక మహిళా ఎంపీ, ఎస్టీ ఎంపీపీని చేసిన ఘనత కూడా ఆయనదే. మరియు ఒక మహిళా బీసీ మహిళను కూడా జడ్పీటీసీగా గెలిపించుకున్నాం. ఎంపీటీసీలో అయితే కూడా 9కి ఒక ఎంపీటీసీ
కొంచెం దగ్గరలో ఓడిపోవడం జరిగింది. 8 మంది ఎంపీటీసీలు కూడా గెలిపించుకోవడం జరిగింది. మరియు పార్టీలో ఎవరికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలకు ఎక్కడా కూడా లోటు లేకుండా ప్రతి ఒక్క కార్యకర్తను నాయకుడిని గుర్తించే విధంగా సముచిత స్థానం కల్పించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. మనలో మనకి ఏమీ లేవు, లేకపోయినా ఉన్నా కూడా మనమంతా కలిసి కట్టుగా పనిచేస్తేనే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనం మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసేదానికి ఒక వీలుంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రూరల్ పార్టీ అధ్యక్షుడిగా గత 14 సంవత్సరాల నుంచి పనిచేశాను. మళ్ళీ కూడా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో, మన యువ నాయకులు మాజీ శాసనసభ్యులు పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారి నాయకత్వంలో, అదేవిధంగా యువ ఎంపీ మిథున్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఈరోజు నన్ను పలమనేరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా, పలమనేరు రూరల్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈరోజు ఆమోదం తెలపడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు నేను గత 14 సంవత్సరాలుగా కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. దానికి పూర్వం పలమనేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది. మరి కళాశాల దశలో 5 సంవత్సరాలు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పూర్తయ్యేంత వరకు కూడా జూనియర్ కళాశాల విద్యార్థి సంఘ ఉపాధ్యక్షులుగా, మరి సంయుక్త కార్యదర్శిగా డిగ్రీలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం డిగ్రీలో కార్యదర్శిగా, అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా నేను గతంలో పనిచేశాను. ఆ 5 సంవత్సరాల అప్పట్లో ఉన్న పరిస్థితులకి మరి 5 సంవత్సరాలు కూడా అప్పటి విద్యార్థి దశ నుంచే రాజకీయాల పట్ల మక్కువ చూపి ఆనాడు విద్యార్థుల అందరి సహకారంతో కూడా 5 సంవత్సరాలు విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా పనిచేయడం, తదుపరి మన పలమనేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేయడం, ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేయడం, మళ్ళీ తిరిగి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు పలమనేరు రూరల్ మండల అధ్యక్షుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఇప్పటికీ పనిచేస్తున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మేమంతా ఒక కుటుంబ సభ్యులు. మా పార్టీకి సంబంధించిన పలమనేరు రూరల్ మండలంలోని ముఖ్య నాయకులు చెన్నారెడ్డి గారు కానీ, రాజారెడ్డి గారు కానీ, అదేవిధంగా విశ్వనాథ్ రెడ్డి గారు ఆరోగ్యరీత్యా బెంగళూరుకి వెళ్ళి ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంగనాథన్ గారు ఈరోజు వాళ్ళ వదిన గారి పెదకర్మ క్రియలో పాల్గొనడం మూలంగా ఆయన కూడా హాజరు కాలేకపోయినారు. అయినా కూడా రాబోయే రోజుల్లో ఆ మండల యువజన కమిటీలు ఏర్పాటు చేసే సందర్భంలో అందరూ కూడా హాజరవుతారు. అందరూ కూర్చొని ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఏనాడు కూడా నేను పార్టీ ప్రెసిడెంటు, నేను గొప్ప, మీరు నా ఆదేశాల ప్రకారమే పనిచేయాలని నేను ఎప్పుడు ఏ నాయకుడిని కార్యకర్తని కూడా ఎప్పుడు ఆజ్ఞాపించింది లేదు. వాళ్ళే నాయకత్వం, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై
జై జగన్ 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 వైఎస్ఆర్ కిరణ్ తీసుకో కిరణ్ రానా సార్ రానా ఓకే ఓకేనా పరిగెత్తరా మన తాగురా పెద్ద మంచి ఉన్నోడు ఒడ్డు రోడ్డు అదే గణేష్ వాళ్ళ పెద్ద పోస్ట్ ఏమో నిజమే అది దీంట్లో అట్లా దీంట్లో తీస్తా సుబ్రహ్మణ్యం రాబా